కానీ ఈ సినిమాకి హీఈస్ ద డైరెక్టర్, కానీ సినిమాలో బట్ ఈ నేనే సినిమాలో యు ఆర్ ద డైరెక్టర్. బట్ ద డైరెక్టర్ వల్ల ఎక్కువ బడ్జెట్ అయింది అంటున్నారు. అది మీరు కాదు, మీరు అని నాకు అర్థం అవుతుంది. కానీ సినిమాలో ఉండేటువంటి డైరెక్టర్ సినిమాలో ఉన్న నేను పెంచిన బడ్జెట్ గురించి మాట్లాడుతారు అందరూ. అది అదేదో అయ్యిందని వీళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్ నరేష్ గారు అని ఆయన స్ట్రెస్ కి గురయ్యారని విన్నాను. ఏం జరిగింది బాబు? అంటే ఇప్పుడు క్రియేటివ్ క్లాష్ వచ్చింది మాకు. ఓకే ఓకే. జనరల్లీ ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ క్లాష్ వచ్చినప్పుడు ఫారెన్ లో ఉండే నేను వాళ్ళ డాడీ. సో ఆ క్లాష్ వచ్చే వరకు ఆ ఫారెన్ లోనే తిరిగాం ఇద్దరము. సో అందుకని జరిగింది. ఒక హీరోకి డైరెక్టర్ కి ఎప్పుడు వస్తాయి క్లాషెస్? గుడ్ క్వశ్చన్. హీరో ఇస్ థింకింగ్. నా ఫోన్ లో వీడియోలు డిలీట్ చేయమన్నప్పుడు. ఓ డైరెక్టర్ కి సంబంధించిన వీడియోలు ఆ, డిలీట్ చేయమన్నప్పుడు. ఆ. అంతేగాని आपके सामने कितने बार जबरदस्त डिलीट करवाए मेरे से? वही है क्लास. అదైతే ఉంటుంటుంది ఈ బా డైరెక్టర్. ప్రాణం తింటాడండి షూటింగ్ ఆపేసి. ఇంకా అది డిలీట్ చేయాలి. అలా రీసైకిల్ బిన్ పోయి డిలీట్ చేసాక షూటింగ్ రెజ్యూమ్ చేయడు. అసలు దృశ్యంలో 7 లాగా మనకి ఎక్కడ కూడా ఒక్క అస్సలు ఉండకూడదు. ఓకే. హీరోయిన్ కి హీరోకి ఎప్పుడు క్లాష్ వస్తుంది? हीरोइन की హీరోకి क्या क्लास का बात था उनको. నాకు ఎందుకో ఈ ఇంటర్వ్యూ అంతా చూస్తుంటే అనుదీప్ కి సంబంధించిన చాలా రహస్యాలు వీళ్ళ దగ్గర ఉన్నాయని అనిపిస్తుంది. ఈ ఫంకీ సినిమా రిలీజ్ అయ్యే లోపల అవన్నీ మనం కనుక్కోవాలి. గుడ్. సినిమాలో క్యామియో ఉందా ఎవరిదైనా? క్యామియోస్ చాలా మంది ఉంటాయి. చాలా మంది ఉంటాయా? ఉంటాయి. మీరు చాలా సినిమాల్లో క్యామియోలు చేస్తున్నారు కదా. ఈ మధ్య అసలు అనుదీప్ అంటే కల్కిలో ఒక క్యామియో, ఏది చూసినా ఇట్లా అనుదీప్ సడన్ గా అంటున్నారు అనమాట. అలా ఇందులో దీంట్లో నా లేదు. మీరు ప్రమోషన్ కూడా వేరే సినిమాలన్నీ చేస్తుండు. మా సినిమా స్టార్ట్ చేసినాక వేరే వాళ్ళ సినిమాలన్నీ చేస్తుంటాడు పోయి ప్రమోషన్. ఈ సినిమాలో చాలా మంది అంటే హీరోలు హీరోయిన్లు అందరూ ఉన్నారా? కొంతమంది ఉంటారు, అంటే హీరో హీరోయిన్ ఉండరు, బట్ మీకు మంచి క్యామియోలు ఉంటాయి కొన్ని. ఓకే, మంచి క్యామియోలు ఉంటాయి. ఎస్, ఓకే, ఆ మంచి క్యామియోలు ఏంటి అనేది మనం February 13 చూడాలి. చూడాల్సింది. ఓకే. ఓ ఈ